క్రీస్తునాథుని యందు ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ దేవునితో నడక కార్యక్రమానికి స్వాగతం. దేవుడు మనతో ఉన్నాడని, ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడని మనకు చాలా బాగా తెలుసు. ఈ విషయం దేవుడు తాను ఎన్నుకున్నటువంటి ప్రవక్తలు, అపోస్తలుల ద్వారా, అందులోనూ ప్రత్యేకించి వారి రచనలైనటువంటి బైబిల్ గ్రంథం ద్వారా మనకు తెలియజేశాడు. నేడు మనం ఆ బైబిల్ గ్రంథం పుట్టు పూర్వోత్తరాల గురించి నేర్చుకోబోతున్నాము. ప్రస్తుతం క్రైస్తవ సమాజంలో రెండు ప్రత్యేక గుంపులు ఉన్నాయి. అందులో మొదటి గుంపు కథోలికులు లేదా క్యాథలికులు. రెండవ గుంపు ప్రొటెస్టెంటుల సంఘాలు. ఇందులో మొదటి గుంపు అయినటువంటి కథోలికులకు పోప్ అనేటువంటి ఆధ్యాత్మిక పరిరక్షణకర్త ఉంటాడు. కానీ ప్రొటెస్టెంట్ సంఘాల్లో కేవలం ఆ సంఘ నాయకుడు మాత్రమే అధికారిగా ఉంటాడు. అందువల్ల ప్రొటెస్టెంట్ సంఘాలు మళ్ళీ కొన్ని లక్షల సంఘాలుగా విడిపోతూనే ఉన్నాయి. క్యాథలిక్ సంఘస్థులకు ప్రొటెస్టెంట్ సంఘస్థులకు ఉన్నటువంటి ప్రధానమైన తేడాలను నేను పైన కార్డులో లింక్ ఇస్తున్నాను. ఈ లింక్ను క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ వీడియోను చూడవచ్చు. కథోలికులు ప్రొటెస్టెంట్ల మధ్య ఉండేటువంటి ప్రధానమైనటువంటి తేడాలు ఏమిటో తెలియకుండా మీరు ఈ పాఠాన్ని చూడడం వల్ల దీన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. అలాగే ప్రతి సందేశానికి ఒక లక్ష్యం ఉంటుంది. అది ఆ రోజు మోషే ఇచ్చిన సందేశం కావచ్చు, లేదా క్రీస్తు ఇచ్చినటువంటి సందేశం కావచ్చు, లేదా ప్రస్తుతం నేను ఇస్తున్నటువంటి సందేశం కావచ్చు. ఇటీవల యూట్యూబ్లో నేను ఒక వీడియోను చూశాను. వేద సత్యం అనేటువంటి కార్యక్రమం ద్వారా బైబిల్ గురించి వివరిస్తున్నటువంటి పాస్టర్ ప్రకాష్ గంటెల గారు బైబిల్ కానాన్ గురించి అందులో చర్చించారు. ప్రత్యేకించి క్యాథలిక్ ప్రొటెస్టెంట్ బైబిళ్ల మధ్య ఉండేటువంటి తేడాలను వివరిస్తూ డ్యూటరో కెనానికల్ పుస్తకాలను వారు అనగా ప్రొటెస్టెంట్లు ఎందుకు త్యజించారో ఆయన వివరించాడు. ఆ వీడియో కూడా మీరు వీలు చూసుకొని చూడాల్సిందిగా కోరుతున్నాను. అందులో నేర్చుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. అయితే అందులో ఆయన లేవనెత్తినటువంటి కొన్ని అంశాలు చరిత్ర మరియు బైబిల్ బోధనలకు విరుద్ధంగా ఉండటంతో వాటికి సమాధానం ఇవ్వాలని నిశ్చయించుకున్నాను. అంతేగాక నాకు సన్నిహితులైనటువంటి కొందరు మిత్రులు సైతం పాస్టర్ గారు చేసినటువంటి వీడియోను నాకు పంపించి అందులో నిజాలు ఏమిటో వెల్లడించాల్సిందిగా కోరారు. కనుక ఈ వీడియోని నిశ్చయించుకున్నాను. ఇందులో మనం బైబిల్ పుట్టు పూర్వోత్తరాల గురించి మాట్లాడబోతున్నాం. కనుక ఇది కొద్దిగా ఎక్కువసేపు సాగవచ్చు. కాబట్టి ఓపికతో నేర్చుకోవాల్సిందిగా మనవి. అంతేగాక లూథర్ గారు కథోలిక చర్చ్ గురించి బైబిల్ గురించి కలిపి చేసినటువంటి ఒక వ్యాఖ్యను నేను ఈ సందేశంలో ఎక్కడో ఒక చోట చెబుతాను. అది విన్న తర్వాత కథోలిక చర్చ్ మీద మీకు గౌరవం మరింత పెరుగుతుంది. కాబట్టి వీడియోను మొత్తం చూడాల్సిందిగా ఇప్పుడు మనం ప్రశ్న జవాబుల రూపంలో సమాధానాన్ని తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మొదటి ప్రశ్న, బైబిళ్ళు ఎన్ని రకాలు? అనువాద పరంగా చూస్తే బైబిళ్ళు కొన్ని వందల వెర్షన్లు ఉన్నాయి. ఉదాహరణకు న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, తర్వాత కింగ్ జేమ్స్ వెర్షన్, తర్వాత న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ వెర్షన్, ఆ తర్వాత న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్, ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్, ఇలా చాలా రకాల అనువాదాలు అందుబాటులో ఉన్నాయి. ఇలాగే ప్రతి భాషలోనూ చాలా సంఖ్యలో అనువాదాలు ఉండొచ్చు. అయితే బైబిల్లోని పుస్తకాల సంఖ్య పరంగా చూస్తే ప్రముఖంగా రెండు రకాల బైబిళ్ళు అందుబాటులో ఉన్నాయి. అందులో మొదటిది క్యాథలిక్ వెర్షన్. ఇందులో 73 పుస్తకాలు ఉంటాయి. ప్రొటెస్టెంట్ వెర్షన్ రెండోది. ఇందులో 66 పుస్తకాలు మాత్రమే ఉంటాయి. ఈ రెండిటిల్లో ఏది అసలైనటువంటి బైబిల్ అనేది మన ముందున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆన్సర్ కావాలంటే ఒక్క మాటలో అది దొరకదు. బైబిల్ వెనుక లోతుగా ఉన్నటువంటి చరిత్రను ప్రధాన ఆధారంగా తీసుకొని దీన్ని మనము శోధించాలి. ఇక రెండో ప్రశ్న, ఈ రెండు బైబిళ్లలో అంటే కథోలిక బైబిల్, ప్రొటెస్టెంట్ బైబిళ్లలో ఏ బైబిల్ ముందు? భౌతికంగా ఆలోచించినప్పటికీ ముద్రణ యంత్రం కనుగొనగానే మొట్టమొదటగా గ్రీకు నుంచి లాటిన్లోకి అనువదించినటువంటి వల్గేట్ అనేటువంటి బైబిల్ను ప్రింట్ చేశారు. ఇందులో 73 పుస్తకాలు ఉన్నాయి. అలాగే లూథర్ తాను లాటిన్ నుంచి జర్మన్ భాషలోకి అనువదించినటువంటి మొదటి బైబిల్ పాత నిబంధన 1552వ సంవత్సరంలో అచ్చయింది. అందులో కూడా 73 పుస్తకాలే ఉన్నాయి. అనంతరం 1534వ సంవత్సరంలో కొత్త నిబంధనతో కలిపిన జర్మన్ పూర్తి బైబిల్ను కూడా అచ్చువేశారు. అందులోనూ 73 పుస్తకాలు ఉన్నాయి. 1534వ సంవత్సరం నుంచి 1574వ సంవత్సరం వరకు దాదాపు 1,00,000 కాపీలకు పైగా 73 పుస్తకాల బైబిల్ను అంటే క్యాథలిక్ బైబిల్ను విటెన్బర్గ్లోని హాన్స్ లుఫ్ట్ అనేటువంటి ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రింట్ చేశారు. 1825లో బ్రిటిష్ ఫారెన్ బైబిల్ సొసైటీ ఏర్పాటు చేసినటువంటి డిన్బర్గ్ కమిటీ
ఈ 7 పుస్తకాలను గురించి అపెండిక్స్లో కూడా వివరాలను తీసేయాలని నిర్ణయించే వరకు, ఇంకా సులువుగా చెప్పాలంటే 1825 సంవత్సరం వరకు లూథర్ బైబిల్ మినహా ముద్రణ అయ్యేటువంటి ప్రతి బైబిల్లోనూ 73 పుస్తకాలు కానీ లేదా 73 పుస్తకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ బైబిల్లో ఎక్కడో ఒక చోట ఉండేది. దీన్ని బట్టి బైబిల్కు అదనపు 7 పుస్తకాలను కథోలికులు యాడ్ చేశారా లేక ప్రొటెస్టెంట్లు తీసేశారా? ప్రొటెస్టెంట్లే తీసేశారని మనకు సూటిగా అర్థమవుతుంది. ఇప్పుడు 3వ ప్రశ్న, 7 పుస్తకాలను ఎందుకు తీసేశారు? సాధారణంగా అందరూ ప్రొటెస్టెంట్లాగే ప్రకాష్ గంటెల గారు కూడా ఈ 7 పుస్తకాలను తొలగించడానికి అప్పటి ప్రొటెస్టెంట్ నాయకులు తీసుకున్నటువంటి 10 అంశాలను వివరించారు. అందులో ప్రధానంగా తొలగించినటువంటి 7 పుస్తకాల్లో దైవ ప్రేరణ లేదు అని, అవి రాసిన వారు ఎవరో తెలియదని, యూదులు వాటిని అంగీకరించలేదని, కొత్త నిబంధనలో అవి ఉదహరించబడలేదని, ప్రవక్తలు అంతరించిన కాలంలో అనగా సైలెంట్ పీరియడ్లో అవి రాయడం వల్ల వాటిని తిరస్కరించినట్లు ఆయన కొన్ని కారణాలను చెప్పారు. సైలెంట్ పీరియడ్ అంటే కొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్య ఉన్నటువంటి 400 సంవత్సరాల కాలం. అంటే మత్తయి రాసింది తర్వాత, సో యోహాను ప్రవక్త అని ఒక మాటలో చెప్పొచ్చు. సో మలాకి తర్వాత యోహాను బాప్తిస్మ యోహాను వచ్చే వరకు కూడా 400 సంవత్సరాల కాలం ఉంది. దీన్ని వాళ్ళు సైలెంట్ పీరియడ్ అని పిలుస్తారు. ఈ కాలంలో దేవుడు మోగవాడయ్యాడని చెప్పి వీళ్ళు భావిస్తుంటారు. ఈ వాదనను యూదులు అంగీకరిస్తారా అంటే అది లేదు. ఎందుకంటే ప్రవక్తలు బోధించకపోతే వారి స్థానంలో రబ్బీలు బోధనలు చేస్తుంటారని వారు నమ్ముతుంటారు. రబ్బీలు కూడా ప్రవచనాలు చెబుతారు అని వారి నమ్మకం. సో దేవాలయ పునఃప్రతిష్ఠ పండుగ గురించి యోహాను సువార్తలో మనం చూస్తాం. మరి ఆ పండుగ ఎలా వచ్చిందో ప్రొటెస్టెంట్ బైబిల్ నుంచి ఎవరైనా చూపించగలరా? అది మక్కబీయుల చరిత్రలో ఉంది. ఎవరో ఆక్రమించిన దేవాలయాన్ని యూదులు దేవుని సహాయం లేకుండానే తిరిగి సాధించుకున్నారా? ఒకవేళ దేవుని సహాయం ఉంటే దాన్ని సైలెంట్ పీరియడ్ అని ఎలా చెప్పగలం? ఎందుకంటే దేవుడు పనిచేస్తున్నాడు కదా. అంతేకాక ప్రవక్తలు ఎవరు లేని కాలం అని వీరు అంటున్నారు. సరే, ప్రవక్తలే లేని కాలంలో అన్నమ్మ అనేటువంటి ఒక ప్రవక్తే దేవాలయంలో ఎందుకుంది? బాలుడైనటువంటి క్రీస్తును చూడగానే ఆమె మరీ తల్లి గురించి ప్రవచనం ఎలా చెప్పగలిగింది? వీటికి ప్రొటెస్టెంట్లతో పాటు ప్రకాష్ గారు కూడా సమాధానాలు చెప్పాలి. ఆ తర్వాత 4వ ప్రశ్న, యూదుల బైబిల్ యొక్క మూలాలు ఏమిటి? ప్రకాష్ గంటెల గారు లేవనెత్తిన అంశాలను తెలుసుకోవాలంటే ముఖ్యంగా యూదుల బైబిల్ యొక్క మూలాలను తెలుసుకోవాలి. వారి గ్రంథం గురించి తెలుసుకోకుండా బైబిల్ గురించి తెలుసుకోవడం అసాధ్యం. యూదులు వారి బైబిల్ను తనాక్ అని పిలుస్తారు. తనాక్ అనేది 3 పదాల కలయిక. మొదటిది తా అనే అక్షరానికి తోరాహ్ అని అర్థం. తోరాహ్ అంటే మన బైబిల్లోని మొదటి 5 పుస్తకాల కలయిక. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి మొదటి 5 పుస్తకాల కలయిక. 2వ అక్షరం నా, అంటే ఇందులో తనాకులో తా అయిపోయింది. నా అంటే నవీం, దాని అర్థం ప్రవక్తలు, పాత నిబంధన చరిత్ర, ప్రవక్తల గ్రంథాలు ఇందులో ఉంటాయి. ఇక 3వ అక్షరం కా అంటే కెతూవిం, దీని అర్థం రచనలు. ఇందులో కీర్తనలు, సామెతలు, ఉపదేశకుడు, దీన్నే ప్రొటెస్టెంట్ బైబిల్లో ప్రసంగి అని పిలుస్తారు. సో ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా కెతువింలో ఉంటాయి. సో ఈ తనాకు మొత్తాన్ని కలిపి మనము పాత నిబంధన అంటాం. అయితే సోషల్ పుస్తకాల్లో మనం చిన్నప్పుడు అలెగ్జాండర్ గురించి చదువుకొని ఉంటాం. సో అతను చేసినటువంటి దండయాత్రలు, దానికంటే ముందు బబులోనియులు, అస్సిరియులు ఇజ్రాయేలీలపై జరిపినటువంటి దాడుల వల్ల ఇజ్రాయెల్ దేశంలో మాత్రమే కాకుండా గ్రీకు రాజ్యం ఎంతవరకు విస్తరించి ఉందో సో అక్కడ పలు ప్రాంతాల్లో కూడా స్థిరపడ్డారు. దీంతో మధ్యాసియా దేశాల్లో గ్రీకు ప్రాబల్యం పెరిగిపోయింది. గ్రీకు మాట్లాడేటువంటి యూదుల కోసం, అంటే కేవలం ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వారి కోసం మాత్రమే కాక ఇతర ప్రాంతాల్లో పుట్టి పెరిగినటువంటి యూదులు, వాళ్ళకు హీబ్రూ అంత బాగా రాదు కాబట్టి వారు కూడా ఈ తనాక్ని అర్థం చేసుకోవడం కోసం దాన్ని, అంటే తనాక్ని, హీబ్రూల దైవ గ్రంథాన్ని గ్రీకులోకి అనువదించారు. దాన్నే సెప్టువజింత అంటారు. సో 5వ ప్రశ్న, సెప్టువజింత ప్రభావం ఏమిటి? ఒక విషయం ముందుగానే క్లారిటీ ఇస్తున్నాను. సెప్టువజింతను అనువదించింది యూదులే తప్ప క్యాథలిక్ చర్చ్ కాదు. కాబట్టి దాదాపు 70 మంది యూదా పండితులు కలిసి
ఈ హీబ్రూ తనాక్ని గ్రీకులోకి అనువదించి సెప్టువజింతా అనే పేరు పెట్టారు. సెప్టువా అనేటువంటి పదానికి 70 అని అర్థం. సో యూదులే హీబ్రూ నుంచి అనువదించినటువంటి పాత నిబంధన సెప్టువజింతలో మొత్తం 46 పుస్తకాలు ఉన్నాయి. సో ఇజ్రాయెల్ దేశంలో ఉంటూ గ్రీకు మాట్లాడగలిగేటువంటి యూదులు సెప్టువజింత బైబిల్ను చదవడం ప్రారంభించారు. అపోస్తలులు సైతం ఈ అనువాదాన్ని ఉపయోగించారు. యేసుక్రీస్తు మరణం, అపోస్తలుల బోధలు ప్రజల్లోకి వెళ్లే నాటికి ఎక్కువ మంది యూదులు పలు ప్రాంతాల్లో, అంటే ఇజ్రాయెల్ సహా ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి యూదులు ఉపయోగిస్తున్నటువంటి బైబిల్ సెప్టువజింత. దానినే మన శ్రీసభ అంటే చర్చి పరిగణలోకి తీసుకుంది. ఇక 6వ ప్రశ్న, యూదుల్లో ఉన్నటువంటి గందరగోళం ఏంటి? ప్రస్తుతం క్యాథలిక్ ప్రొటెస్టెంట్ చర్చిల మధ్య 7 పుస్తకాల విషయంలో గందరగోళం ఉన్నట్లే నాడు యూదుల్లో కూడా గందరగోళం ఉండేది. యూదుల్లో ప్రధానంగా 4 రకాల గుంపులు ఉండేవి. అందులో మొదటిది పరిచయులు, రెండవది సదుసేయులు, మూడవది సమరీయులు, 4వది గ్రీకు మాట్లాడే యూదులు, ఆ తర్వాత ఎస్సేనులు అని, జలట్లు అని ఇంకో 2 గ్రూపులు ఉండేవారు. కానీ ఈ 2 గ్రూపులు కూడా దాదాపు పరిచయులకి అప్డేటెడ్ వెర్షన్ లేదా పరిచయుల గుంపులు లేదా వాళ్ళ విశ్వాసాలని నమ్మేటువంటి వారు. సో ఇందులో పరిచయులు తనాక్ అంటే తోరా, నవీం, కెతువీం అంటే ఏంటి, మన పాత నిబంధనలో ఏవైతే పుస్తకాలు ఉన్నాయో వాటన్నింటినీ అంగీకరించేవారు. కానీ సద్దుసీయులు, సమరీయులు కేవలం తోరాను మాత్రమే దైవ గ్రంథంగా అంగీకరించేవారు. అంటే తోరాలో ఉన్నటువంటి ప్రవక్తల పుస్తకాలన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం యెషయా గ్రంథం చదువుతాం, ఇర్మియా గ్రంథం చదువుతాము, అలాగే ఇంకా చిన్న చిన్న ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. ఆ ప్రవక్తల్లో ఒక్కరి మాటలను కూడా వీళ్ళు అంగీకరించరు. కేవలం తోరా అంటే మొదటి 5 పుస్తకాలను మాత్రమే సదుసీయులు మరియు సమరీయులు విశ్వసిస్తారు. సో వాళ్ళకు ఉన్నటువంటి క్యానన్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి బైబిల్ ఏంటంటే కేవలం మొదటి 5 పుస్తకాలే. కానీ పరిచయులకు వచ్చేసరికి వాళ్ళకి బైబిల్ అంతా ఉంది. అలాగే గ్రీకు మాట్లాడే యూదులు మాత్రం సెప్టువజింత అనువాదాన్ని అనుసరించేవారు. ఈ సెప్టువజింతలోనే ఈ 7 పుస్తకాలు, ఇప్పుడు 7 పుస్తకాలు మనం ఏ అయితే మాట్లాడుకుంటున్నామో వాటి గురించి ఈ సెప్టువజింతలో ఉన్నాయి. సో ఈ సెప్టువజింత గ్రీకు మాట్లాడే ప్రతి ఒక్క యూదులు, అలాగే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యూదులు కూడా ఇంక్లూడింగ్ యేసుక్రీస్తు కూడా సెప్టువజింతను ఉపయోగించారు. దీనికి సంబంధించి మనం యేసుక్రీస్తు ఎప్పుడు ఈ సెప్టువజింతను అంటే 7 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ని ఎప్పుడు ఉపయోగించారనేది మనం కాసేపట్లో తెలుసుకుంటాం. అంటే ప్రొటెస్టెంట్ సోదరులాగే మన బైబిల్లో పాత నిబంధనలో ఉంటే మొదటి 5 పుస్తకాలను తప్ప మిగిలినంత దైవ ప్రేరణ కాదు అని సద్దుసీయులు, సమరీయులు విశ్వసించారు. ఒక్క మాటలో చెప్పాలంటే యూదుల బైబిల్కు అసలు ఏకాభిప్రాయం లేదు. ఎందుకంటే అక్కడ మొత్తం 4 గుంపులు ఉన్నాయి. 4 గుంపులకి 4 వేరు రకాల విశ్వాసం. సో ఆ 4 కలిసి కూర్చొని ఒక ఏక బైబిల్ను తయారు చేసినటువంటి చరిత్ర వారి దగ్గర లేదు. ఆ విధంగా చేసింది కూడా చర్చే. దేవుడు ఆ అవకాశాన్ని కూడా చర్చికి అందించడం మన చర్చికి దేవుడు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఎంత అనేది మనకు తెలియజేస్తుంది. సో కథోలిక బైబిల్లో ఉన్నటువంటి 7 పుస్తకాలకు దైవ ప్రేరణ లేదని చెప్పేటువంటి ప్రకాష్ గంటెల్ గారు యూదుల్లో దాదాపు సగానికి పైగా ఉన్న సద్దుసీయులు, సమరీయుల వాదనను ఏ రకంగా కాదంటారు? అలాగే వివిధ కారణాల రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడినటువంటి యూదులు అంగీకరించిన విషయాలను ఈయన ఎలా కాదనగలరు? అప్పటి సమకాలికులు అంటే ఎప్పుడైతే సెప్టువజింత అదేవిధంగా తోరా అనేవి రాయబడి ఒక చోట ఒక గ్రంథంగా కూర్చబడ్డాయో ఆనాటి సమకాలికులకు కనిపించిన దైవ ప్రేరణ 2000 ఏళ్ల తర్వాత లేదు అని ఈయన ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? ఆ తర్వాత వాటన్నిటిని ఒక చోట చేర్చింది క్యాథలిక్ చర్చ్ కాదు, నాటి యూదులే ఒక చోట చేర్చారు. మరి యూదులకే కనిపించిన దేవుని ప్రేరణ ఈరోజు ప్రొటెస్టెంట్ సంఘాలకు ఎందుకు కనిపించడం లేదు? అంటే యూదులు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని, యూదులు తీసుకున్నటువంటి దైవ మార్గాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారని చెప్పాలా మళ్ళీ? సో ఇక 7వ ప్రశ్న, యూదుల తిరస్కరణ ఎప్పుడు జరిగింది, దానికి కారణం ఏమిటి? అంటే ఈ 7 పుస్తకాలను యూదులు ఎప్పుడు తిరస్కరించారు, దానికి ఉన్నటువంటి కారణం ఏమిటి? యేసుక్రీస్తు మరణం తర్వాత అపోస్తలులు సువార్తను బలంగా వ్యాపింపజేశారు. కొత్తగా క్రైస్తవులు అవుతున్నటువంటి యూదా మతం వారికి
పాత నిబంధనలో క్రీస్తు గురించి ఉన్నటువంటి వచనాలను చూపిస్తూ పరిచయులు, గ్రీకు మాట్లాడేటువంటి యూదులకు చెందిన మతాధికారులు అందరూ కూడా వీళ్ళు ఏకమయ్యారు. ఎందుకంటే అపోస్తలులందరూ కూడా ఈ పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించి ఉన్నటువంటి ఆయన మరణ పునరుత్థాల గురించి ఉన్నటువంటి వచనాలను చూపిస్తున్నారు. అందువల్ల వీళ్ళందరూ కూడా ఏకమయ్యారు. వాళ్ళంతా ఇజ్రాయెల్లోని యావ్నే అనే నగరంలో క్రీస్తు శకం 80 ఒక సంవత్సరం అటు ఇటు ఉండొచ్చు. దాని మీద ఎందుకంటే ఏకాభిప్రాయం ఈనాడు లేదు. సో క్రీస్తు శకం 80 ఒక 2 సంవత్సరాల అటు ఇటు సమయంలో ఇజ్రాయెల్ నగరంలోని యావ్నేలో వాళ్ళు ఒక సమావేశం నిర్వహించారు. ఇందులో 4 గుంపుల వారు కూడా పాల్గొన్నారు. కానీ అందరూ పాల్గొనలేదు. 4 గుంపుల్లో ఉన్నటువంటి కొంతమంది, వాళ్ళల్లో ఎవరైతే యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ యావ్నే నగరంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యేసుక్రీస్తు మెస్సయ్య కాదని తీర్మానించారు. అప్పటికే ప్రచారంలోకి వచ్చినటువంటి సువార్తలను, లేఖలను వాళ్ళు ఖండించారు. అవి యూదా మతానికి చెందినవి కాదని, యూదా మతానికి వాటితో సంబంధం లేదని తీర్మానాలు చేశారు. ఎందుకంటే అప్పటి వరకు ఏంటంటే అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు చనిపోయి లేవడం అనేది కూడా యూదా బైబిల్లో ఉంది అని వాళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏకమై చేసినటువంటి తీర్మానం ఏంటంటే అది యూదా మతానికి సంబంధం లేదు, అసలు యేసుక్రీస్తు అనేవాడే యూదా మతానికి సంబంధం లేదు అన్నట్లుగా వాళ్ళు క్రీస్తును టార్గెట్ చేసి చనిపోయినటువంటి వారు పునరుత్థానం అవుతారని సూటిగా చెప్పేటువంటి గ్రంథమైన మక్కబీయుల గ్రంథాన్ని బైబిల్ నుంచి తొలగించారు. మీకు అర్థమవుతుందా ఎందుకు తొలగించారు మక్కబీయులను అనేది? మక్కబీయుల గ్రంథంలో యేసుక్రీస్తు పునరుత్థానం గురించి, అన్నింటికంటే ముందుగా పునరుత్థానం అనేటువంటి ఆలోచన గురించి మక్కబీయుల గ్రంథంలో ఉంది. ఇది యూదులకు అభ్యంతరకరం. ఎందుకంటే క్రీస్తుని పునరుత్థానం వల్లే తమ మతం చీలిపోయి కొత్త మతం పుట్టుకొస్తుందని వారు భయపడ్డారు. అంతేగాక ఆ మక్కబీయుల గ్రంథం సెప్టువజింతలో ఉండటం వల్ల సెప్టువజింతలో అదనంగా ఉన్నటువంటి 7 పుస్తకాలను కూడా వాళ్ళు తొలగించినట్లుగా ఆ రోజు, అంటే ఇప్పుడు క్రీస్తు శకం 80వ సంవత్సరంలో తీర్మానం చేశారు. అయితే ఇథియోపియాలో ఉన్నటువంటి యూదులు మాత్రం ఆయా పుస్తకాలను తొలగించడానికి అంగీకరించలేదు. ఇథియోపియన్ యూదులు నేటికి 46 పుస్తకాల పాత నిబంధన బైబిల్నే ఉపయోగించడం ఈ రోజుకి ఒక ప్రత్యక్ష తార్కాణం. సో ఇప్పుడు 8వ ప్రశ్న, తొలగింపునకు క్రీస్తుకు సంబంధం ఏమిటి? ఇప్పుడంటే క్రైస్తవం నలుమూలలా విస్తరించడం, సువార్తల వల్ల క్రీస్తు పునరుత్థానం గురించి నలుగురికి చెప్పే అవకాశం దొరకడం, ఇంటర్నెట్ మూలాన ప్రతిదీ నెట్లో సెర్చ్ చేసుకోగల అవకాశం మనకు దొరుకుతుంది. ఒకవేళ ఇప్పుడు మనం ఆలోచిద్దాం, మనం క్రీస్తు చనిపోయినటువంటి 2 సంవత్సరం తర్వాత జీవించి ఉంటే, 2 ఏళ్ళు అంటే క్రీస్తు శకం 30లో యేసుక్రీస్తు చనిపోయినాడు అని అనుకుంటే 32లో మనం జీవించాము. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలి. అప్పటికి సువార్తలు లేవు, పౌలు లేఖలు లేవు, అలాగే అపోస్తలులు కూడా స్కాటర్ అయిపోయి ఉన్నారు, ఎక్కడో అక్కడ ఉండిపోయి ఉన్నారు. ఎక్కడో వాళ్ళు ఒకవేళ వాళ్ళు సువార్త చెప్పాలనుకున్నా కూడా ఎక్కడో మూలల్లో దాక్కొని తలుపులు వేసుకొని బయటకు వినిపించకుండా దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి చెప్పుకోవాలి. అలాంటి సమయంలో క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని ఎలా నిరూపించగలరు? ఎందుకంటే చనిపోయిన వారు తిరిగి లేవరు అని సద్దుసీయులు, సమరీయులు బలంగా నమ్ముతారు. అప్పుడు చనిపోయిన వారు తిరిగి లేవగలరని చెప్పేందుకు ఉన్నటువంటి ఒకే ఒక్క లేఖనాధారం మక్కబీయుల గ్రంథంలో ఉంది. మక్కబీయులు రెండవ మక్కబీయులు 7వ అధ్యాయం 1, 5 నుంచి 9 వచనాల్లో ఈ ప్రస్తావన సూటిగా ఉంది. ఎమ్మావు మార్గంలో శిష్యులకు పునరుత్థానం గురించి చెప్పడానికి యేసుక్రీస్తు ఏ లేఖనాలను ఉపయోగించుంటాడో ప్రొటెస్టెంట్ సోదరులు చూపించగలరా? ఎందుకంటే పునరుత్థానం గురించి అందులో చూపించారు. పునరుత్థానం అనే పదాన్ని వాళ్ళు చూపించగలరండి. మీరు అడగండి, చూపించగలరేమో? చూపించలేరు. ఎందుకంటే వారి బైబిల్లో ఉన్నటువంటి ఆ లేఖనం ఉన్న పుస్తకాలని అన్నింటినీ తొలగించేశారు. ఇంకా సులువుగా చెప్పాలంటే క్రీస్తు పునరుత్థానానికి ఆయువు పట్టు లాంటి వచనం ఉన్నటువంటి గ్రంథాన్ని వారు తీసేశారు. తద్వారా క్రీస్తు పునరుత్థానాన్ని వారు పరోక్షంగా నాటి యూదుల్లాగే వ్యతిరేకిస్తున్నారు. ఇక 9వ ప్రశ్న, పూర్తి బైబిల్ ఎప్పుడు తయారైంది, ఎలా తయారైంది? మొదటి 3 శతాబ్దాల్లో, జాగ్రత్తగా వినండి అందరూ, మొదటి 3 శతాబ్దాల్లో అసలు బైబిల్ ఎవరి దగ్గర లేదు. ఎందుకంటే బైబిల్లో ఏ పుస్తకాలు ఉండాలి అని అప్పట్లో ఒక నిర్ణయమే లేదు. ఇప్పుడు మనకు పరిచయం లేని పేతురు సువార్త, బర్నబా సువార్త, మగ్దలేనే మరియ సువార్త, థామస్ సువార్త వంటివి కూడా అప్పట్లో చదువుతూ ఉండేవారు. బైబిల్ అంతా కట్ట కలిపి ఇప్పుడున్నట్టు అప్పట్లో లేదు.
లేఖలు రాతప్రతుల రూపంలో మాత్రమే ఉండేది. కొన్ని చోట్ల మత్తయి గారు రాసినటువంటి సువిశేషం ఉంటే ఇంకొందరి దగ్గర మార్కు శుభవార్త ఉండేది, ఇంకొందరి దగ్గర యోహాను శుభవార్త ఉండేది, ఇంకొందరి దగ్గర పేతురు శుభవార్త ఉండేది. ఈ విధంగా అదేవిధంగా పౌలు రాసినటువంటి లేఖలు అన్ని చోట్ల లేవు. ఉదాహరణకు పునీత పౌలు రోమియోలకు ఒక లేఖ రాశాడు, రోమా పౌరులకి. సో అది రోమా పౌరుల దగ్గర మాత్రమే ఉంది. అలాగే గలతీ నగరానికి ఒక లేఖ రాశాడు, అది గలతీయుల దగ్గర మాత్రమే ఉంది. ఫిలిప్పీ నగరానికి ఒక లేఖ రాశాడు, అది ఫిలిప్పీ నగరంలో ఉన్నటువంటి క్రైస్తవుల దగ్గర మాత్రమే ఉంది. వారి దగ్గర ఇంకొక సువార్త లేదు. అయితే కథోలిక చర్చి ఈ విధంగా రాసినటువంటి, అంటే యేసుక్రీస్తుకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు రాసినటువంటి లేఖలన్నింటినీ ఒక చోటకు చేర్చింది. అందులో క్రైస్తవులు చదువుతున్నటువంటి వందలాది లేఖలు, పదుల సంఖ్యలో సువార్తలు ఉండేవి. వాటన్నింటి నుంచి కేవలం 4 సువార్తలు, కొన్ని లేఖలను మాత్రమే కూర్చి కొత్త నిబంధనగా రూపొందించింది. ఇలా రూపొందించిన బైబిల్ను 382వ సంవత్సరంలో పోప్ 1వ డమాసుస్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రోమ్ మహాసభలో ప్రపంచవ్యాప్తంగా అప్పటికే ఉన్నటువంటి బిషప్లందరూ హాజరై దాన్ని ఆమోదించారు. ఆ తర్వాత క్రీస్తు శకం 393వ సంవత్సరంలో హిప్పో నగరంలో జరిగినటువంటి హిప్పో మహాసభలోను దాన్ని అంగీకరించారు. 397వ సంవత్సరంలో కార్తేజ్ మహాసభలో మొత్తం 73 పుస్తకాల బైబిలును కానన్గా, అలాగే దైవ ప్రేరితమైనవిగా, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులందరికీ అవి ఉపయోగపడతాయి అని దాన్ని తీర్మానించారు. దానికి బిషప్లందరూ కూడా ఆమోదం తెలిపారు. దాన్ని కొద్ది సంవత్సరాలు ఉపయోగించాక, అంటే ఏదైతే 73 పుస్తకాల బైబిల్ని 397 సంవత్సరంలో తీర్మానించారో, ఏదైతే దాన్ని ఆమోదించారో, దాన్ని ఒక 10-20 సంవత్సరాల పాటు వాడిన తర్వాత దాని పరిస్థితులు ఎలా ఉన్నాయి అని 419వ సంవత్సరంలో పోప్ బోనిఫస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి 2వ కార్తేజ్ సమావేశంలో మరలా రెండోసారి కూడా దాన్ని ధృవీకరించారు. ఎందుకంటే ఇవి క్రైస్తవులు ఎక్కడ ఉన్నప్పటికీ జాతికి, కులానికి, మతానికి, దేశానికి అతీతంగా అన్ని చోట్ల కూడా ఇవి ఉపయోగపడుతున్నాయి అని వాళ్ళు ధృవీకరించారు. ఆ తర్వాత 1442వ సంవత్సరంలో జరిగిన ఫ్లోరెన్స్ మహాసభలోను, 1542వ సంవత్సరంలో జరిగినటువంటి ట్రెంట్ మహాసభలోను, 1870లో జరిగినటువంటి మొదటి వాటికన్ మహాసభలోను, 1965లో జరిగినటువంటి 2వ వాటికన్ మహాసభలోను ఈ 73 పుస్తకాల బైబిల్ను ఆమోదిస్తూ నేటికి అవి మార్గదర్శిగా ఉన్నాయని వారు స్పష్టం చేస్తున్నారు. ఎవరు? క్యాథలిక్ చర్చ్లో ఉన్నటువంటి బిషప్స్ అండ్ పోప్. ఇక 10వ ప్రశ్న, ఈ పుస్తకాలను లూథర్ ఎందుకు తొలగించాడు? మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా మాజీ ఫాదర్ మార్టిన్ లూథర్ వాటిని వెనువెంటనే తొలగించలేదు. లూథర్ మొత్తంగా 2 స్థాయిల్లో లాటిన్ నుంచి జర్మన్లోకి బైబిల్ను అనువదించాడు. అందులో మొదటిసారి అనువదించినప్పుడు ఆయన కథోలిక చర్చిలో ఒక ఫాదర్గా ఉన్నాడు. ఇప్పుడు బయట మనం ఏ విధంగా ఫాదర్లను చూస్తున్నామో ఆ విధంగా ఈయన కూడా ఒక ఫాదర్. ఆయన మొదటిసారి అనువదించినప్పుడు కథోలిక చర్చిలో ఫాదర్గా ఉన్నాడు. రెండవసారి దాన్ని తిరిగి ఆమోదించే సమయంలో చర్చి నుంచి అప్పటికే బయటకు వెళ్ళాడు. లూథర్ చర్చిలో జరుగుతున్నటువంటి చాలా విషయాలను, ప్రత్యేకించి పాప పరిహార పత్రాలను గురించి వ్యతిరేకిస్తూ శ్రీసభ అధికారులకు చాలాసార్లు సమాచారం ఇచ్చాడు. అయితే సరిగ్గా అదే సమయంలో రోమా రాజులకు శ్రీసభకు మధ్య ప్రచ్ఛన్నంగా జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా శ్రీసభ ఆయన సూచనలు వెనువెంటనే పట్టించుకోలేదు. పోప్తో సహా ప్రజలందరూ కూడా ఒకే రాజు కింద బతకాలని అప్పటి రాజులు పోప్ మీద ఒత్తిడి తెస్తున్నారు. కానీ పోప్ మాత్రం లేదు, మేము యేసుక్రీస్తు కింద మాత్రమే ఉంటాము అని చెప్పి పోప్ మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో ఆ విషయాల్లో, అంటే ఏదైతే ఈ రాజులు శ్రీసభకు మధ్య ఉన్నటువంటి సమస్యలతో తనమునకలై ఉన్నటువంటి పోప్ ఇతర అధికారులు లూథర్ సూచనలకు ప్రాముఖ్యత ఇవ్వలేదు. దీంతో తాను చర్చి నుంచి బయటకు వస్తున్నానని, బయటకు వచ్చి తాను స్థాపించబోయే చర్చికి మీరే రాజులుగా ఉండమని చెప్తూ 4 రాజులకి ఆయన లేఖలు రాశాడు. గోతి పక్కన నక్కల్లా కాచుకొని కూర్చుతున్నటువంటి ఆ రాజులు వెంటనే దాన్ని అంగీకరించి లూథర్కు మద్దతు ఇచ్చారు. దీంతో చర్చ చీలిపోయింది. కథోలికస్ అనేటువంటి గ్రీకు పదం, గ్రీకు బైబిల్లో నుంచి ఏర్పాటైనటువంటి సంఘం కాస్త ఒక వ్యక్తి పేరు మీద, లూథర్ అనేటువంటి ఒక వ్యక్తి పేరు మీద స్థాపించేటువంటి లూథరన్ అనేటువంటి సంఘంగా మారిపోయింది. ఒక యూనివర్సల్ చర్చ్ ఒక వ్యక్తి పేరు మీదుగా నిర్మితమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. తన సంఘానికి కొన్ని ప్రత్యేకతలను ఆపాదించే దిశగా ఆలోచించిన లూథర్ సెప్టువజింతలోని పుస్తకాలను తొలగించాడు. హెబ్రీలకు రాసినటువంటి లేఖ, యోహాన్ రాసినటువంటి పత్రికలు, యూదా రాసినటువంటి లేఖ, ఫిలేమోన్కు రాసినటువంటి లేఖ, ఆ తర్వాత ప్రకటన గ్రంథాన్ని కూడా ఆయన తొలగించాలని చూసినప్పటికీ
పోపు ఒత్తిడి వల్ల వాటిని తొలగించలేకపోయాడు. ఆ తర్వాత వచ్చినటువంటి శేష అంటే మిగిలిపోయిన ప్రొటెస్టెంట్ బైబిల్కు ఒక రాజు పేరు మీదుగా, ఒక రాజు, ఆలోచించండి, కింగ్ జేమ్స్ అని ఒక పేరు పెట్టారు. పవిత్ర దేవుని వాక్యానికి ఒక రాజు పేరు పెట్టడంతోనే ప్రొటెస్టెంట్ సంఘాలు రాజు పాలనను అంగీకరించాయి. ఇప్పుడు 11వ ప్రశ్న, తొలగించినటువంటి పుస్తకాలకు దైవ ప్రేరణ ఉందా లేదా? తొలగించినటువంటి 7 పుస్తకాల్లో ఉన్నటువంటి మాటలను కొత్త నిబంధనలో ఎవరూ ఉపయోగించలేదని ప్రకాష్ గంటెల గారితో సహా ప్రొటెస్టెంటుల వాదన. వీరి ఏనాడైనా ఆ పుస్తకాలను చదివి ఉంటే అందులో ఉన్న మాటలను కొత్త నిబంధనలో ఉపయోగించారో లేదో తెలుస్తుంది. అసలు ఏనాడు 7 పుస్తకాలను చదవని వీరు, చదవడానికి పుస్తకాలే లేని వీరు, చదవకుండా అవకాశమే లేకుండా వాటిని తొలగించుకున్నటువంటి వీరు అందులోని మాటలను కొత్త నిబంధనలో రచయితలు ఉపయోగించలేదని ఎలా చెప్తారు? నేను ఆ 7 పుస్తకాలను చదివాను. అందులో ఉన్న మాటలను కొత్త నిబంధనలో ఎలా ఉపయోగించారో ప్రొటెస్టెంట్ సంఘాలు సహా ప్రకాష్ గంటెల గారు కూడా తెలుసుకోవాలి. వాటిని నేను ఇప్పుడు వివరిస్తాను. సమయం ఎక్కువగా తీసుకుంటున్నందున 7 పుస్తకాల్లో ఒక్కో పుస్తకంలో చెప్పబడినటువంటి ఒక్కో ప్రవచనాన్ని తీసుకొని అవి కొత్త నిబంధనలు ఉదహరించబడిన తీరును నేను తెలియజేస్తాను. ప్రొటెస్టెంట్ సోదరుల సౌలభ్యార్థం నేను చదువుతున్నటువంటి మాటలను వారి అనువాదం నుంచి తీసుకుంటున్నాను, అంటే ప్రొటెస్టెంట్ బైబిల్ నుంచి తీసుకుంటున్నాను. స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి వచనాలను కథోలిక అనువాదం నుంచి తీసుకుంటున్నాను. సో మొదటిది సొలొమోను జ్ఞాన గ్రంథం. అంటే ఈ 7 పుస్తకాలు ప్రొటెస్టెంట్ బైబిల్లో ఉండవు. సో ప్రొటెస్టెంట్గా ఆ బుక్ పేరు కొత్తగా కనిపిస్తే తొలగించినటువంటి 7 పుస్తకాలు ఇవే అని మీరు గుర్తించారు. సో మొదటి ప్రవచనం సొలొమోను జ్ఞాన గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. జ్ఞానము మూగవారికి పలుకులొసగెను, చంటి బిడ్డలను కూడా మాట్లాడునట్లు చేశాను. ఇది ఎక్కడ నెరవేరింది? మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు ఇజ్రాయేలు లేదా యూదా మతాధికారులు యేసుక్రీస్తుతో, వీరు చెప్పుచున్నది నీవు వినుచున్నావా అని వారు యేసును అడుగగా, అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అనే మాట మీరెన్నడూ చదవలేదా అని యేసుక్రీస్తు వారితో అన్నాను. ఈ మాట ఎక్కడైనా లేఖనాల్లో ఉందేమో ప్రొటెస్టెంట్లు చెప్పాలి. ఎందుకంటే క్రీస్తే స్వయంగా మీరెన్నడూ చదవలేదా అని అన్నాడు. అంటే క్రీస్తు చదివి ఉండాలి. దేన్ని? సెప్టుజింత బైబిల్ని, 7 పుస్తకాల అనువాదాన్ని. అంటే 7 పుస్తకాలు ఉన్నటువంటి పాత నిబంధన యేసుక్రీస్తు చదివాడు కాబట్టి సిరాపుత్రుడైనటువంటి సొలొమోను జ్ఞాన గ్రంథం నుంచి ఆయన ఆ వచనాన్ని తీసుకొని ఉదహరించాడు. తర్వాత ప్రవచనం సిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము 23వ అధ్యాయం 9వ వచనం. నీవు ఒట్టు పెట్టుకోవలదు, పరిశుద్ధుడైనటువంటి ప్రభువు నామమును తేలికగా ఉచ్చరింపరాదు. అది ఎక్కడ నెరవేరింది? మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 34వ వచనం. యేసుక్రీస్తు నేను మీతో చెప్పినదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశం తోడనవద్దు, అది దేవుని సింహాసనం, భూమి తోడనవద్దు అది అంటూ యేసుక్రీస్తు శీలాపుత్రుడైనటువంటి యేసు చెప్పినటువంటి ఆ ప్రవచనాన్ని యేసుక్రీస్తు ధృవీకరించాడు. అంతేకాక పాత నిబంధనలో ఎక్కువగా దేవుడి పేరు మీద పెట్టి ప్రమాణాలు చేసేవారు. మరి దేవుడి పేరు పెట్టవద్దు అంటే ప్రమాణాలు చేసినటువంటి ఒక వచనం పాత నిబంధనలో ఎక్కడైనా ఉందేమో ప్రొటెస్టెంట్ సోదరులు చూపించవచ్చు. తర్వాత మూడవది బారూకు 3వ అధ్యాయం 33, 34, 38 వచనాలు. అతడు పంపగా, అంటే దేవుడు పంపగా వెలుగు బయలుదేరను, ఆ నక్షత్రములు వాటి కనుసన్నలలో మెరసి సంతోషించను. అతను పిలువగా, మేము ఇక్కడ ఉన్నామని తమను సృజించిన వాని నిమిత్తము అవి సంతోషముతో ప్రకాశించను. అప్పటి నుంచి జ్ఞానము భూమిపై ప్రత్యక్షమై నరుల నడుమ నివసించను. సో మత్తయి శుభవార్త, ఇది నెరవేరిన చోటు, మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 2, 9, 10 వచనాలు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి పూజింప ఆరాధింప ఉచితమని చెప్పరి. వారు రాజు మాటను విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూసినటువంటి నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటకి మీదుగా వచ్చి నిలుచుండే వరకు వారి ముందుగా నడిచను. అంటే ఒక నక్షత్రం ప్రకాశవంతమై జ్ఞానుల ముందుగా నడిచింది. ఎవరి కోసం అంటే, అది మళ్ళీ అక్కడ ఉంది చూడండి, బారూకు 33వ అధ్యాయంలో ఉంది. అతను పిలువగా మేము ఇక్కడ ఉన్నామని తమను సృజించిన వాని నిమిత్తము. అంతేగాక అప్పటి నుంచి జ్ఞానము భూమి మీద ప్రత్యక్షమై నరుల నడుమ వసించను. ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య వసించను. అది అక్కడ నెరవేరినట్లుగా మనం చూడొచ్చు. ఇక తర్వాతది తోబీతు 4వ అధ్యాయం 15వ వచనం. ఇతరులు ఎట్టి కార్యము చేసినా నీకు అప్రియము కలుగును,
అట్టి కార్యమును నీవు ఇతరులకు చేయరాదు. అంటే ఏవైతే ఇతరులు నీకు చేస్తే నీకు నచ్చదో అలాంటి వాటిని నువ్వు వేరే వాళ్ళకి చేయొద్దు. దీని నెరవేర్పు ఎక్కడ ఉంది? మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 12వ వచనం. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ఏం చెప్పాడు? తోబీతు ఏదైతే చెప్పిందో విషయాన్ని దాన్నే యేసుక్రీస్తు ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. మూలం ఏంటంటే అక్కడ మీరు వారికి చెడు చేయొద్దు అని తోబీతులో చెప్తే వాళ్ళు మంచి చేయాలని కోరుకుంటారు కాబట్టి మీరు మంచి చేయండి అని చెప్పి యేసుక్రీస్తు చెప్పడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత 5వ ప్రవచనం యూదుతో 13వ అధ్యాయం 18వ వచనం. అంతటా ఉజ్జియా యూదుతో ఇట్లా నేను కుమారి, సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను లోకంలోని స్త్రీలందరికంటే ఎక్కువగా దీవించను. ఇది ఎక్కడ నెరవేరింది? లూకా శుభవార్త 1వ అధ్యాయం 42వ వచనం. గాబ్రియేలుతో తమరే తల్లితో నీవు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. తర్వాత 6వది, ఇది హిస్టరీ. సో మక్కబేయుల గ్రంథం 1వ మక్కబేయులు 1వ అధ్యాయం 56, 57, 58 వచనాల్లో అక్కడ ఉన్నటువంటి ఇతర మత అధికారులు యూదులను వాళ్ళ ధర్మశాస్త్ర గ్రంథాలను చించేయమని, వాళ్ళని విగ్రహాలను పూజించమని వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారు. దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్లో ఈ వచనం. సో ఎవని వద్ద అయినా ధర్మశాస్త్ర గ్రంథము ఉన్నను ఎవడైనా ధర్మశాస్త్ర నియమములను పాటించిన ఎడల వారిని రాజాజ్ఞ ప్రకారం వధించిరి. ఈ విధంగా ఆ దుర్మార్గు అధికారులు అధికారపు గర్వంతో ఇజ్రాయేల్ నగరంలో తమకు చిక్కినటువంటి ప్రజలను నెలల తరబడి బాధింపచొచ్చిరి. సో ఈ విషయం కొత్త నిబంధనలు ఎక్కడైనా ఉంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 35 నుంచి 38 వచనాల్లో ఏమనుందంటే, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానమును పొందగోరి విడుదల నొల్లక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలు, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. పునీత పౌలు గారు ఇక్కడ చెబుతున్నటువంటి ఈ మాటలన్నీ కూడా మక్కబీయుల చరిత్రలో జరిగినటువంటి విషయం గురించే అని మనం అర్థం చేసుకోగలం. ఎందుకంటే దీనికి సంబంధించిన పాత నిబంధనలో ఇంకెక్కడ ఆ విషయం లేదు కాబట్టి. తర్వాత 7వది ప్రవచనం 2వ మక్కబేయుల గ్రంథము 12వ అధ్యాయం 43 నుంచి 44 వచనాలు. యూదులు ఈ 7 పుస్తకాలను తొలగించడానికి ప్రధాన కారణం ఇదే. అంతటా యూద మృతులు మరలా పునరుత్థానం అవుదురని విశ్వసించి వారి కొరకు బలి అర్పించను. చనిపోయిన వారు మరలా ఉత్థానమగుదురని అతడు విశ్వసించి ఉండడేని వారి కొరకు ప్రార్థన చేయుట నిరుపయోగము, మూఢత్వము అయ్యేది కదా. ఇక్కడ విషయం ఏంటంటే పునరుత్థానం అవుతారు చనిపోయిన వాళ్ళు అనేది ఈ మక్కబీయుల గ్రంథంలో సూటిగా పునరుత్థానం అనేటువంటి మాట ఉంది. సో దీనివల్లే వాళ్ళు దాన్ని తొలగించారు. దీని నెరవేర్పు ఎక్కడ జరిగింది? మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 28 నుంచి 29 వచనాల్లో యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఆశ్చర్యపడకండి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకు వచ్చెదరు. అవే కాదు, పునరుత్థానం గురించి యేసుక్రీస్తు చాలా విషయాలు మాట్లాడాడు. అందులో నేను ఇది ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. పునరుత్థానం అనేటువంటి పదం ఉంది కాబట్టి. సో పునరుత్థానం అనేటువంటి పదాన్ని సూటిగా చెప్పినటువంటి ఒకే ఒక్క పుస్తకం మక్కబీయుల గ్రంథం. దాన్నే యూదులు తొలగించారు, ఎందుకంటే అది క్రీస్తుకి ఆటంకం కాబట్టి. అంటే క్రీస్తు ప్రజల్లోకి వెళ్తాడనేటువంటి కారణంతో. మరి ప్రొటెస్టెంట్లు ఎందుకు తీసేశారు? క్రీస్తు గురించి మళ్ళీ దాచిపెట్టడానిక? చెప్పాలి వాళ్ళే. తర్వాత ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ వచనాలు అన్నింటిలో కూడా అధిక భాగం క్రీస్తు నోటి నుంచి స్వయాన వెలువడిన మాటలే తీసుకున్నాను. ఎందుకంటే అసలు అథెంటిసిటీ ఎప్పుడు వస్తుందంటే యేసుక్రీస్తు మాట్లాడితేనే ఆ పుస్తకాలకు అథెంటిసిటీ వస్తుంది అనేటువంటి కారణంతో యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాటలు, లేదా ఆయన శిష్యులకు సంబంధించిన విషయాలు, లేదా యేసుక్రీస్తు జీవితంలో నెరవేరినటువంటి విషయాలను మాత్రమే నేను తీసుకున్నాను. సో ఈ 7 పుస్తకాలు దేవుడు రచించినవే అని చెప్పడానికి ఎంతకంటే ప్రూఫ్ ప్రకాష్ గంటెల గారితో సహా ఇంకెవరికైనా కావాలంటే ఇంకా చాలా చెప్పొచ్చు, చాలా ఉంటాయి. కాబట్టి ఇప్పటికే వీడియోలు ఎంత అయిపోతుంది. ఇంకొకటి ఆయన లేవనెత్తిన ప్రశ్న, 12వది చివరి ప్రశ్న, పునీత జెరోమ్ అగస్టిన్లకు ఈ 7 పుస్తకాల మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయా? కథోలిక శ్రీసభలో ఉన్నప్పుడు నాడు లూథర్కి భిన్నాభిప్రాయాలు ఉన్నట్లే కథోలిక శ్రీసభలో ఉన్న ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అయితే కథోలిక శ్రీసభ అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ. ఇందులో ఒకే వ్యక్తి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం ఉండదు.
తమకున్నటువంటి భిన్నాభిప్రాయాలను గురించి చర్చించుకోవడానికే మహాసభలు జరిగాయి. ఇందాక మనం బైబిల్ని ఆమోదించినటువంటి కార్తేజ్ అయితేనేమి, హిప్పో అయితేనేమి, రోమ్ మహాసభల గురించి విన్నాం కదా. ఆ మహాసభల ఉద్దేశం ఏంటంటే భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు వాటిని చర్చించుకొని అల్టిమేట్గా దేవుని సహాయంతో ఒక తీర్మానాన్ని చేయడానికి ఆ మహాసభలు జరుగుతాయి. సో ఆ చర్చల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నవారు ఏకాభిప్రాయానికి మారి తీర్మానాలను ఆమోదిస్తారు. ఈ నేపథ్యంలోనే పునీత అగస్టిన్ గారు తీర్మానానికి ముందే రాసినటువంటి ఒక లేఖలో పుస్తకాల గురించి భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే చివరిలో తన అభిప్రాయం శ్రీసభ తీర్మానించే విషయాలకు లోబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఆధారపడి శ్రీసభ లేదు, ఒక వ్యక్తి మీద ఆధారపడి లేదు. ఒకవేళ ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తు అవుతాడు, అంతే తప్ప శ్రీసభలో ఉన్నటువంటి ఒక ఫాదర్ మీద, ఒక పాస్టర్ మీద, ఒక పోప్ మీద ఆధారపడి ఉండదు. మహాసభల అనంతరం ఆయన భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసినటువంటి సందర్భం మళ్ళీ ప్రపంచంలో ఎక్కడ మనకు కనిపించదు, కూడా చరిత్రలో కూడా కనిపించదు. అంతేకాక వ్యక్తుల అభిప్రాయం ఎప్పుడు శ్రీసభ అభిప్రాయం అవ్వదు. వారు ఇతరులతో కలిసి కూర్చొని చర్చించాలి. చర్చల అనంతరం వారు అప్పటికే ఉన్నటువంటి దైవ లేఖనాలను బట్టి తీర్మానాలను ఆమోదించాల్సి ఉంటుంది. ఈ విషయంలో అగస్టిన్ అయినా, జెరోమ్ అయినా, ఆఖరికి పోప్ ఫ్రాన్సిస్ అయినా కూడా తన సొంత నిర్ణయాన్ని తీసుకోలేడు. ముందు చర్చలు, తర్వాత నిర్ణయం. తద్వారా పవిత్రాత్మ దేవుడు ఒకరి ఆలోచనల్లో ఉన్నటువంటి తప్పులను తెలియజేస్తూ ఉంటాడు. కానీ ప్రొటెస్టెంట్ సంఘాల్లో ఇది ఉంటుందా? ఉండదు. పాస్టర్ ఏది చెప్తే అదే దైవ వాక్కు, ఆయన దేవుడు చెప్పాడా లేదా సెకండరీ థింగ్. పాస్టర్ అనుకోవాలి, ఆమోదంలోకి వచ్చేయాలి, అంతే. కనుక ప్రకాష్ గంటెల గారితో పాటుగా ప్రొటెస్టెంట్ సోదరులందరూ కథోలిక బైబిల్ నుంచి వచ్చిన ఒక ముక్కను మాత్రమే చదవకుండా మొత్తం బైబిల్ను చదవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలియకపోవడం జ్ఞానం లేకపోవడం కాదు, పొరపాటుగా అర్థం చేసుకోవద్దు. కానీ తెలిసే అవకాశం ఉన్నప్పటికీ తెలుసుకోకపోవడం మూర్ఖత్వం. ఇక నేను ముందుగానే చెప్పినట్లుగా లూథర్ గారు చెప్పినటువంటి ఒక మాటను చెప్తాను. మార్టిన్ లూథర్ తాను యోహాను సువార్త మీద రాసిన వ్యాఖ్యానం 16వ అధ్యాయంలో ఈ విధంగా అన్నారు: క్యాథలిక్లకు మన ప్రొటెస్టెంట్లు ఎంతగానో రుణపడి ఉన్నాం. మన దగ్గర ఉన్నటువంటి దైవ వాక్కు వారి నుంచి అందుకున్నదే, లేకపోతే దాని గురించి మనకి ఏమీ తెలిసేది కాదు. కనుక లూథర్ను నిజంగా అనుసరించే నిజమైన ప్రొటెస్టెంట్ సోదరులంతా కథోలిక శ్రీసభకు ఆయన మాటల ప్రకారం కృతజ్ఞత కలిగి ఉండాల్సిందే. ఇదండి 7 పుస్తకాల చరిత్ర, బైబిల్ పూర్వోత్తరాలు. మీకు అందరికి ఇది నచ్చిందని అనుకుంటున్నాను. మీ మిత్రులకు కూడా దీన్ని తెలియజేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే నన్ను అడిగితే ఖచ్చితంగా వాటికి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఆల్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.